వెల్కమ్ టు ఇహా. నేను మీ షన్విత. సో ఇప్పుడు ఒక టీజర్ చూశాను, నాకైతే గూస్ బంప్స్ వచ్చేసాయి. సో ఆ టీజర్ ఏంటి అనుకుంటున్నారా? సో హిట్ అండి, హిట్ 3. సో నాని గారు అయితే ఊర మాస్ లుక్ లో కనిపించారు. అండ్ ప్రీవియస్ మనం చూసుకుంటే చాలా మూవీస్ లో చాలా అంటే గంభీరంగా, సో చూస్తేనే భయం అయ్యేలా కనిపించారు. సో మనం మాట్లాడుకుంటే దసరా మూవీలో లుక్ కానివ్వండి, సో ఆ ఫైటింగ్ కానివ్వండి, సో ఇచ్చి పడేశారు. దానికి వేరే నెక్స్ట్ లెవెల్ ఉందండి. సో ఇప్పుడు వచ్చిన టీజర్ అయితే చాలా బాగుంది. అండ్ ఫస్ట్ మనం టీజర్ గురించి మాట్లాడుకుంటే స్టార్టింగ్ లోనే సో మనకి కాశ్మీర్ కి సంబంధించిన సో లొకేషన్స్ అయితే కనిపిస్తాయి. అండ్ దాని తర్వాత ఒక చెట్టు, ఆ చెట్టుకి శవాలు వేలాడుతున్నట్లు కనిపిస్తాయి. సో శవము అనంగానే ఏమనుకుంటారు, ఒక మనిషిని వేలాడదీస్తున్నారేమో అనుకుంటారు. బట్ అక్కడ శవం ఏంటి అని అంటే రెండు బాడీలు కలిస్తే, అంటే రెండు ముఖాలని, సో ఒకటి మేల్ ఒకటి ఫీమేల్ ఫేసెస్ కనిపిస్తాయి. సో ఏంటి అని అంటే నార్మల్ మనం చూస్తుంటే మనకు అంతగా తెలీదు, బట్ పర్టికులర్గా చూస్తే ఓకే ఇక్కడ మేల్ ఫీమేల్ ఫేసెస్ ఉన్నాయి. సో అది కూడా స్టిచెస్ చేసి సంథింగ్ ఏదో ఉన్నది. సో అసలు ఏంటి, ఎవరు చంపారు అనేది కొంచెం డిఫరెంట్ గానే ఉంది. సో లాస్ట్ వరకు చూస్తే అర్థమవుతుంది. సో ఆ మర్డర్స్ ఎవరు చేస్తున్నారు అనేది ఇక్కడ సస్పెన్స్ అన్నమాట. సో సైకో సంథింగ్ అది అని అంటారు. సో అసలు ఈ సైకో ఎవరు, నానినే సైకోనా లేదా వేరే వాళ్ళు చేస్తున్నారా? సో ఏంటి అని మనకు అర్థం కావాలంటే అండ్ టోటల్ మూవీ చూడాలి. సో దానికంటే ముందు మనం టీజర్ చూసినా మనకు అర్థమైపోతుంది. సో ఎందుకంటే లాస్ట్ లో మనకి సో ఓకే సంథింగ్ సైకో అనే వాళ్ళు వేరే వాళ్ళు ఉన్నారు అనేసి. బట్ ఇందులో మనకి నాని గారి గురించి మాట్లాడుకుంటే, సో నాని గారికి ఏంటి అని అంటే కోపం అనేది ఎక్కువగా ఉంటుంది. సో అందులో నాని గారు ఒక పోలీస్ అన్నమాట. సో ఆ పోలీస్ కి ఉండే దానికంటే సో ఇంకా డబుల్ త్రిబుల్ ఉందని చెప్పొచ్చు. సో చాలా కోపం ఉంటుంది. అరే ఏంట్రా 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 ఎవర్రా అన్నట్టు ఒక డైలాగ్ వస్తుంది, ఇచ్చి పడేశారు. ఆ డైలాగ్ అయితే సూపర్ ఉంది. సో అండ్ ఆ డైలాగ్ తర్వాత సో పోలీస్కి సో మనకి ఏంటి కేసు అప్పచెప్పొచ్చు, కాకపోతే వాన్ లాఠీకి తగిలితే మాత్రం వాడు బతకడు అనే ఒక డైలాగ్ అయితే వినిపిస్తుంది. సో అండ్ లాఠీ కనిపిస్తుంది మనకి, అప్పుడే మనకు నాని గారు కనిపించడం జరుగుతుంది. సో ఆ లాఠీ మీద చూసుకుంటే మనకి సర్కార్ అని సో పేరు అయితే కనిపిస్తుంది. సో దాని తర్వాత మనకి సో లుక్ అయితే మనకి రివీల్ అవుతుంది. సో నాని గారు అయితే ఎంట్రీ ఇస్తారు. సో దాని తర్వాత కొన్ని సీన్స్ జరుగుతాయి. అండ్ సో చాలా మందిని ఆ లాఠీకి తగిలిన వాళ్ళు ఏమైతారో అన్న భయం అని ఒక డైలాగ్ వస్తుంది కదా. సో దానికి సీక్వెల్ గానే చూసుకుంటే మనకి సో ఒక పోలీస్ స్టేషన్ ఉంటుంది. పోలీస్ స్టేషన్లో సో ఒక టెర్రరిస్ట్ అని చెప్పొచ్చు. అంటే టెర్రరిస్ట్ ని ఎంత చిత్రహింసలు పెట్టినా కానీ సో అసలు ఏంటి అనేది చెప్పరు కదా. సో చెప్పట్లేదు అనేసి చేతులు చాపేయమని సో కటా అటట అటట పట 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 వేసేస్తారు. అప్పుడు అనిపిస్తుంది ఏంటి ఇలా కొడుతున్నారు ఏంటి అనిపిస్తుంది. సో అప్పుడు మనకి హీరోయిన్ వాయిస్ వినిపిస్తుంది అంతే. సో అసలు నువ్వు పోలీసేనా అని. సో ఆ టైంలో సో కాశ్మీర్కి సంబంధించి కొన్ని విజువల్స్ అయితే కనిపిస్తాయి. సో అండ్ దాని తర్వాత మనకి చూసుకుంటే ఇప్పుడు నేను ఫస్ట్ చెప్పాను కదా, సో ఒక శవాలు బాడీలు కనిపిస్తున్నాయి, అది కూడా చెట్టుకు వేలాడదీసి సో మేల్ ఫీమేల్ ఫేసెస్ కనిపిస్తున్నాయి. అండ్ సంథింగ్ ఒకటే దగ్గర ఉండాలంటే స్టిచ్చింగ్ చేస్తేనే కదా ఆగేది, లేదు అంటే ఊడిపోతుంది కదా. సో ఆ స్టిచ్చింగ్స్కి సంబంధించి కానివ్వండి, సో సంథింగ్ ఏదేదో ఉంటుంది కదా. సో ఆ సైకో ఎవరైతే ఉన్నారో అతను ఒక సంథింగ్ ఒక రూమ్ లాంటిది ఉంది. సో అందులో డాక్టర్ అంటే ఒక హాస్పిటల్ లాగా కనిపిస్తుంది. సో సంథింగ్ బెడ్ కానివ్వండి, సీజర్స్ కానివ్వండి, సో సంథింగ్ ఏదో ఉంది అక్కడ. సో అక్కడ మనకి నాని గారు కనిపిస్తారు. అండ్ తనతో మాట్లాడినట్టు అక్కడ ఒక మంచి బ్రేజర్ వేసుకొని, వైట్ బ్రేజర్ వేసుకొని మంచిగా మనకు ఒక మంచి లుక్లోనైతే కనిపిస్తారు. అండ్ దాని తర్వాత మాట్లాడిన తర్వాత అక్కడ ఏం జరిగిందా అనేది మనకు తర్వాత తెలుస్తుంది. బట్ ఆ సైకోనైతే కత్తితో ఇలా ఒడిస్తే కత్తి వెనక్కి అలాగా అనిపిస్తుంది అన్నమాట. సో మొత్తం బ్లడ్ అంతా నాని గారి మీద పడిపోతుంది. అసలు ఏంటి అనేది ఒక ట్విస్ట్ అయితే ఉంది. బట్ టీజర్ అయితే చాలా బాగుంది అసలు. సో మనకి ప్రతి ఒక్కరికి కావాల్సింది ఏంటి, ఎవరెవరు కొట్టుకుంటారా, ఏమేం జరుగుతుందా, ఫైట్స్ అంటే ఎంతమందికి ఇష్టం ఉండదు చెప్పండి. సో ఇందులోనైతే ఊర మాస్ లుక్ ఉంది. సో ఫైనల్ అయితే టీజర్ అయితే సూపర్ ఉంది. సో ఇది వచ్చేసి మనకి మే 1కి రిలీజ్ అవుతుంది. సో అందరూ కూడా నాని ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో చాలా అంటే చాలా సో ఎప్పుడెప్పుడా రిలీజ్ అవుతుందా అని వెయిట్ చేస్తున్నారు. సో టీజర్ అయితే చాలా అంటే చాలా బాగుంది. సో హిట్ 3 టీజర్ అయితే సూపర్ ఉంది. అండ్ నాని లుక్స్ కూడా చాలా బాగున్నాయి. అండ్ ఇంకోటి ఏంటంటే మనం టీజర్ చూస్తున్నప్పుడు కొంతమంది క్యారెక్టర్స్ అనేటివి తెలిసిపోతుంది. సో ఇతను అంటే తను సో ఇప్పుడు మనకు నాని హీరో అని ఎలా తెలిసిందో చాలా మంది తెలిసిపోతుంది.
ఓకే వీళ్ళు యాక్ట్ చేశారు అని. బట్ టీజర్లో చూసుకుంటే ఒక్కరు ఇద్దరు తప్పితే అంతగా ఎవరిని చూపించలేదు, అంత బాగా కట్ చేశారు టీజర్. సో అసలు మూవీ ఏంటి అనేది ఒక సస్పెన్స్ అని చెప్పొచ్చు. బట్ టీజర్ అయితే చాలా బాగుంది. సో ఇది మనకు తెలియాలి అంటే మనం మే 1 వరకు వెయిట్ చేయాలి. సో అండ్ మీకేమనిపిస్తుందో టీజర్ గురించి కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. టాటా బై బై.